ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 228వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు విఘ్నరాజైన గణనాథనుకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సోనకాది మహర్షులు అందరూ కూడా సూత మహర్షిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ, శంభుదేవుని యొక్క విశేష లీలా మహత్వముల గురించి ప్రశ్నించగా అంత బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి వేదముతో సమానమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి సూతులు వారు తెలియజేసినటువంటి విధంగా యథాతథంగా మనం ఆ శివానుగ్రహం చేసి మనం ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈ రోజున మనము ఆ రతీదేవి యొక్క ప్రార్థనతో శివుడు కామదేవునికి ఏ విధంగా జీవనదానం చేశాడు, వరప్రదానము, వధువులు ఒకరినొకరు ముష్టానం ఏ విధంగా జరిపించుకున్నారు, శివుడు జనావాసములకు తిరిగి వెళ్ళడం ఇత్యాది విషయములను తెలుసుకోగలుగుతున్నామని తెలియజేస్తూ, వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారదా, అలా వారందరి యొక్క మాటలను విన్నటువంటి మహేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఆ రతీదేవి యొక్క ప్రార్థనతోటి, ఆ దివ్యమంగళ స్త్రీల యొక్క ప్రార్థనతోటి మహేశ్వరుడు ప్రసన్నచిత్తుడయ్యాడు. అలా కరుణాసాగరుడైనటువంటి ఆ ప్రభువు, ఆ మహేశ్వరుడు తక్షణమే రతీదేవిని కరుణించాడు. అలా భగవంతుడైనటువంటి ఆ శూలపాని అమృతమైనటువంటి దృష్టిని ప్రసరించగానే మునిపటి వలె రూప వేష చిహ్నములతో కూడినటువంటి అద్భుతాకారమును ధరించి చక్కటి కామదేవుడు ఆ భస్మము నుండి ప్రకటితుడయ్యాడు. మరలా అద్భుతమైనటువంటి ఆకారాన్ని ధరించాడు. ఆ మంగళ రూపమైనటువంటి ఆ కామదేవుడు, చక్కటి రూపధారుడైనటువంటి కామదేవుడు ఆ భస్మము నుండి ప్రకటితుడయ్యాడు. అలా తన భర్త వలనే రూపము, ఆకారము, చిరునవ్వు, ధనుర్బాణములతో ఉన్నటువంటి ఆ కామదేవుణ్ణి చూచి రతీదేవి మహేశ్వరులకు ప్రణవిల్లింది. అంత ఆమె కృతార్థురాలైంది. అంత ఆమె యొక్క ప్రాణనాథంతనకు ప్రసాదించినటువంటి దేవదేవుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ శివునకు తన భర్త అయినటువంటి కామదేవునితో కూడి చేతులు జోడించి పదే పదే స్తుతించింది. నమః శివాభ్యాం నమయం మనాభ్యాం పరస్పరాధిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రగణ్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని అనేక విధములుగా ఆ పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. అలా భగవంతుడైనటువంటి శంకరుడు దయాద్ర హృదయుడు పత్ని సమేతుడైనటువంటి ఆ కామదేవుని యొక్క స్తుతిని విని ఆ స్వామి అత్యంతంగా మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అంటూ ఈ విధంగా అంటున్నాడు శంకరుడు, మనోభవ, పత్ని సహితుడైనటువంటి నీ స్తుతికి నేను మిక్కిలి ప్రసన్నుడయ్యానయ్యా. స్వయంగా ప్రకటనమైనటువంటి ఓ కామదేవా, ఏదైనా వరాన్ని కోరుకును, నీ యొక్క మనోవాంఛితమైన వస్తువు నీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అంత శంభుని యొక్క ఈ మాట విన్నటువంటి కామదేవుడు మహదానంద భరితుడయ్యాడు. చేతులు జోడించి తల వంచి గద్గద స్వరంతో భక్తితో శ్రద్ధతో ఈ విధంగా అంటున్నాడు. కామదేవుడు అర్థిస్తున్నాడు మహేశ్వరుణ్ణి, ఓ దేవదేవా మహాదేవ, కరుణా సాగర, ప్రభు విశ్వేశ్వర, మీరు మా ఎడల ప్రసన్నులైనట్లయితే నాకు ఆనందమును ప్రసాదించవలసింది. ఓ ప్రభు, పూర్వము నేను చేసినటువంటి అపరాధమును మన్నించి క్షమించవలసింది. స్వజనుల ఎడల పరమ ప్రేమను, నీ చరణముల యందు భక్తిని నాకు ఎల్లవేళలా కూడా ప్రసాదించండి ప్రభు అని కోరుకున్నాడు. అలా కామదేవుని యొక్క ఈ కథనముని విని
పరమేశ్వరుడైనటువంటి శివుడు ప్రసన్నుడై ఆనంద చిత్తుడై ఈ విధంగా అంటున్నాడు, తథాస్తు అట్లే అగుగాక. దిగిన తర్వాత ఆ కరుణానిధి నవ్వి ఈ విధంగా అంటున్నాడు మహేశ్వరుడు, మహావతి, ఓ కామదేవా, నేను నీ ఎడల ప్రసన్ననయ్యానయ్యా. నీ మనస్సులో ఉన్నటువంటి భయానంతా కూడా వదిలివేయి, పరిత్యజించు. భగవంతుడు అయినటువంటి విష్ణువు దగ్గర కూడా వెళ్ళు. నీ ఈ ఇంటి నుండి బయటనే ఉండుము. తదనంతరం కామదేవుడు శివుడికి నమస్కరించాడు, బయటకు వచ్చాడు. అలా విష్ణువాది దేవతలు కూడా అతన్ని ఆశీర్వదించారు. దీని తర్వాత భగవంతుడైనటువంటి శంకరుడు ఆ నివాస భవనమునందు పార్వతిని వామభాగమును కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మృష్టాన్న భోజనం చేయించాడు. అంత పార్వతీదేవి కూడా ఆనందంతో ఆ స్వామి నోటిని తీపి చేసింది. తదుపరి లోకాచారమును పాటిస్తూ అవసరమైనటువంటి కార్యములను చూసి అంత మేనకా హిమవంతుల యొక్క ఆదేశానుసారంగా భగవంతుడైనటువంటి శివుడు జనావాసములకు వెళ్ళాడయ్యా అని బ్రహ్మదేవుడు తెలుపుతున్నాడు. మునీంద్ర, నారద, అంత సమయమున గొప్ప ఉత్సవం కూడా జరిగింది. వేద మంత్రులు పఠించబడుతున్నాయి. ప్రజలు 4 విధములైనటువంటి వాద్యాలని కూడా వాయిస్తూ ఉన్నారు. జనావాసములకు చేరి ఆ శివుడు లోకాచార పరాయణుడై మునులందరికీ కూడా ప్రణామం చేశాడు. శ్రీహరికి విధాత అయినటువంటి బ్రహ్మదేవుడైనటువంటి నాకు కూడా నమస్కరించాడయ్యా. పిదప దేవతలందరూ కూడా ఆ దేవదేవులకు వందనం చేశారు. అప్పుడతడు జయ జయకారములు మారుము రోగాయి, నమస్కారములు చేయబడ్డాయి. సకల విగ్రహములను కూడా నశింపజేసి శుభము కూర్చేటువంటి వేదధ్వనులు వినబడుతూ ఉన్నాయి. విధాత అయినటువంటి బ్రహ్మనైనటువంటి నేను, భగవంతుడు అయినటువంటి విష్ణుదేవుడు, ఇంద్రుడు, ఋషులు, సిద్ధులు మొదలైనటువంటి వారందరము కూడా ఆ శంకర భగవాన్ని స్తుతించామయ్యా. ఆ స్వామిని స్తుతించి విష్ణువాది దేవతలు కూడా ప్రసన్నులై ఆ స్వామిని యథోచిత సేవలందు నిమగ్నులయ్యారు. పిదప లీలగా శరీరమును ధరించి మహేశ్వరుడు శంభుడు అందరినీ కూడా యథోచితంగా సన్మానించారు. అలా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞని పొంది విష్ణువాది దేవతలు కూడా అత్యంత ప్రసన్నులయ్యారయ్యా. అప్పుడు వారు తమ విశ్రాంతి స్థానంలోకి వెళ్ళారు అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది అని తెలియజేస్తూ మనం ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమః శంభవే తమయో భవే చ నమః శంకరాయ చ వయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. సర్వమంగళమాంగళ్యే శివే సన్మార్థదాదికే శరణ్యే త్ర్యంబకే దుర్గే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్త్రిపుర సుందరీ శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణి నిర్ధాంబికాయై నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ దివ్యమంగళప్రదాయ సర్వమంగళకరాయ వడవృక్షగంధామణి శ్రీ గురు దక్షిణామూర్తయే. దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.